చాలామంది ఎవరో ఈడు ఎప్పుడు చూసినా మనకి ఏం చేస్తారంటే హెచ్చరికలే చెబుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఈడిలాగా మనం అందరూ కూడా నాశనం అయిపోవాలని చెబుతాడు. కాబట్టి ఈయన ఏం చేద్దాం, చంపేద్దాము అన్న ప్లాన్లు కూడా ఎవరి మీద వేశారంటే ఇర్మియా ప్రవక్త గారి మీద వేస్తే చాలామంది ప్రయత్నాలు కూడా చేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేశాడు. ఎందుకని? దేవుడు ఈ యొక్క ఇర్మియా ప్రవక్త గారికి తోడుగా ఉన్నాడు కాబట్టి. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతోంది కదా, నీకు విరోధముగా ఏది రూపించబడినా సరే ఏది కూడా వర్ధిల్లదు. ఎందుకు వర్ధిల్లదంటే నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? దేవుని పక్షాన ఉన్నావు. నీ పక్షాన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. నీకు విరోధముగా ఎవరు ఎన్ని రూపించినా సరే, ఎన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేసినా సరే అది నీకు నీ దరి చేరనే చేరదు. ఎందుకంటే నువ్వు ఎవరి పక్షాన ఉన్నావంటే దేవుని పక్షాన ఉన్నావు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక. ఇర్మియా గారి మీద ఎంతోమంది ఎన్నో విధాలుగా శత ప్రయత్నాలు చేశారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఎందుకనంటే దేవుడు ఇర్మియా పక్షాన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.